హలో నేను సిఎస్ రావు. బంగారం కొనుగోళ్లు రాబోయేటువంటి రోజుల్లో ఎలా ఉండబోతున్నాయి అనే దాన్ని అంచనా వేయడానికి ఒక చిన్న మార్పులు జరిగాయి సెబీలో. ఏంటనంటే ఈటీఎఫ్లు, అంటే బంగారాన్ని ఫిజికల్గా మార్చుకునేందుకు ఈటీఎఫ్ బాండ్స్ అని ఉంటాయి. ఈ ఈటీఎఫ్ బాండ్స్కి ఈటీఎఫ్ బాండ్స్ని కొనుగోలు చేయడానికి దేన్ని ప్రామాణికంగా తీసుకుంటారంటే లండన్లో ఉండేటువంటి బంగారాన్ని ధరని బెంచ్ మార్క్గా తీసుకొని దాన్ని ప్రమాణంగా తీసుకొని ఈటీఎఫ్ బాండ్స్ని ఇష్యూ చేస్తూ ఉంటారు. కానీ ఇక నుంచి లోకల్గా ఉండేటువంటి మార్కెట్ని బేరీజ్ వేసుకుంటూ లోకల్గా ఉండే మార్కెట్ని బెంచ్ మార్క్గా తీసుకొని ఈ ఈటీఎఫ్ బాండ్ని ఇష్యూ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ ప్రపోజల్స్, ఆ నెగోషియేషన్ జరుగుతూ ఉన్నాయి. అది కనుక ప్రాక్టికల్గా వర్కౌట్ అయితే, కార్యాచరణలో కనుక వస్తే బంగారం కొనుగోళ్లు భారతదేశంలో పెరిగే అవకాశం ఉంది. జనరల్గా కొనుగోళ్లు పెరిగితే ఏమవుతుంది? రేటు కూడా పెరుగుతుంది. డిమాండ్ ఎక్కువైనప్పుడు రేటు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈటీఎఫ్ బాండ్ని ఇక్కడ ఉండేటువంటి రేట్లను బేస్ చేసుకొని కనుక కొనుగోలు చేస్తే ఈ బంగారంలో పెట్టుబడి పెట్టడం అనేది సేఫ్ సైడ్ అనుకుంటున్నారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. ఎక్కువ మంది పెట్టుబడి పెట్టడానికి ఈటీఎఫ్ బాండ్స్ను ఎక్కువ మంది కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారు. కాబట్టి బంగారం రేటు ఎంతో కొంత పెరిగేటువంటి అవకాశం ఉంది. ఆ నిర్ణయం కనుక కార్యరూపంలోకి వస్తే, అంత ఈజీ కాదు, బట్ ప్రపోజల్స్ అయితే ఉన్నాయి. అది రాకపోతే యాస్టిస్గా బంగారం కొంచెం అటు ఇటు ఫ్లక్చువేషన్స్ ఉంటూ ఉంటాయి. లాంగ్ రన్లో మాత్రం ఖచ్చితంగా తగ్గుతుంది రేట్లో అని చెప్పి అంటున్నారు. రకరకాల కారణాలు, ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి కారణాలు, యుద్ధ వాతావరణం తగ్గిపోవడం, రెసిప్రోకల్ ట్యాక్స్కి సంబంధించి క్లారిటీ రావడం, ఇవన్నీ కనుక ఒక స్పష్టత వస్తే వీటన్నిటి మీద బంగారం రేటు తగ్గేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఇంకొక అంశం, కీలకమైన అంశం, బంగారం రేటు బాగా పడిపోవడానికి కారణం రాబోయే రోజుల్లో ఇంకొకటి కూడా ఉంది. ఇప్పుడు ఏదైతే ట్రంప్ చెప్తున్నాడో, ఏది రష్యా నుంచి మీరు కనుక ఆయిల్ కొనుగోలు చేస్తే మీ అంతు చూస్తానని చెప్పేసి బెదిరిస్తున్నాడు కదా. ఆ బెదిరింపులకు బెదరకుండా నరేంద్ర మోడీ గారు కనుక ఆయిల్ని రష్యా నుంచే కొనుగోలు చేస్తే మనకి చాలా తక్కువ రేటుకి కొనుగోలు చేయొచ్చు దాన్ని. సో కాబట్టి బంగారం రేటు తగ్గిపోవడానికి అది కూడా ఒక కారణం అవుతుంది. ఒకటి. రెండు ఏంటంటే ఆయనకి భయం ఏంటి? చైనా, ఇండియా, బ్రెజిల్, అంటే బ్రిక్స్లో ఉండేటువంటి కంట్రీస్, వీటికి బెదిరింపులు ఇస్తున్నాడు. ఎందుకు? డాలర్కి డిమాండ్ తగ్గిపోతుంది బ్రిక్స్ కారణంగా. డాలర్కి డిమాండ్ తగ్గిపోయినప్పుడు ఖచ్చితంగా బంగారం రేటు పడిపోతుంది. సో కాబట్టి ట్రంప్ ఇచ్చేటువంటి బెదిరింపులు కనుక నరేంద్ర మోడీ గారు లొంగకపోతే బంగారం రేటు తగ్గేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు సెబీ తీసుకోబోయేటువంటి నిర్ణయం ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. యాక్చువల్గా ఇది నేషనల్ మార్కెట్లో పెద్ద చర్చ జరుగుతుంది. అందుకే ఇవాళ స్వల్పంగా పెరిగింది బంగారం రేటు కూడా. సెబీ తీసుకునేటువంటి రాబోయే రోజుల్లో నిర్ణయం ఏంటంటే దీనికి సంబంధించిన రిపోర్ట్ ఇది. ఏముంది? లండన్ కాదు, మన ధరలే ప్రామాణికం. మ్యూచువల్ ఫండ్ల బంగారం, వెండిపై సెబీ. మ్యూచువల్ ఫండ్ కంపెనీలు అందిస్తున్న ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్లు, ఈటీఎఫ్ ఫండ్స్ అంటారు వీటిని. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్లు ద్వారా నిర్వహించే భౌతిక బంగారం, వెండి విలువలను నిర్ణయించే పద్ధతులను సమీక్షించాలని సెబీ ఆలోచిస్తుంది. ఈ లోహాల విషయమై దేశీయ మార్కెట్ ధరలతో మెరుగైనటువంటి అనుసంధానం ఉండేలా చూడడంతో పాటు స్థిరత్వాన్ని పెంచేందుకు వీలవుతుందని భావిస్తుంది. ఇందుకోసం ఒక చర్చా పత్రాన్ని విడుదల చేసింది. ఏది? సెబీ. ప్రస్తుతం బంగారం, వెండి విలువల నిర్ణయం కోసం మ్యూచువల్ ఫండ్ సంస్థలు లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ ధరలను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. సో ఈ ఇష్యూ చేసేటువంటి బాండ్ల విలువను లండన్ బులియన్ మార్కెట్ ఏదైతే ఉందో దాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు ఇప్పటి వరకు. దీనికి బదులుగా దేశీయ కమోడిటీ ఎక్స్చేంజ్లో ప్రకటించే స్పాట్ ధరలను అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు, ఏఎంసి, ఉపయోగించాలని ప్రతిపాదిస్తుంది. సో దేశీయ కంపెనీలు, ఈ దేశీయ కమోడిటీ ఎక్స్చేంజ్లు ప్రకటించేటువంటి స్పాట్ ధర ఉంటుంది, దాన్ని అసెస్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు, లండన్ ప్రామాణికంగా తీసేసి.
దేశీయ బెంచ్ మార్క్ను గుర్తించడం, స్పాట్ ధరను నిర్ణయించేందుకు వివరణాత్మక పోలింగ్ విధానాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని సెబీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం గోల్డ్ ఈటీఎఫ్ పథకంలో 995.0 స్వచ్ఛత బంగారంపై ఎల్బిఎంఏ ద్వారా ఔన్స్ అంటే 31.10 గ్రాములు ఔన్స్ ధరను అమెరికా డాలర్లలో లెక్కిస్తున్నారు. ఇది 99 అంటే ఇది స్వచ్ఛ బంగారం, ఇది 24 క్యారెట్స్ బంగారం అనమాట. ఈటీఎఫ్ పథకంలో 24 క్యారెట్స్ బంగారం స్వచ్ఛత బంగారం పైన ఔన్స్ బంగారం ధరను అమెరికా డాలర్లలో లెక్కిస్తున్నారు. లండన్ ధరని ప్రామాణికంగా తీసుకుంటున్నారు ఈటీఎఫ్ బాండ్స్కి. రాబోయే రోజుల్లో మన దేశీయ మార్కెట్నే ప్రామాణికంగా తీసుకోవడంతో పాటు ఈ డాలర్ సంబంధించిన దాన్ని కూడా ఆలోచిస్తున్నారు. అదేవిధంగా 999.0 స్వచ్ఛత ఉన్న వెండి ధరను గణిస్తున్నారు. వెండి బంగారం రెండు ధరలను కూడా ఇలా మార్చాలి ఈటీఎఫ్ ఫండ్స్ విషయంలో అని చెప్పి ఆలోచిస్తుంది సెబీ. ఈటీఎఫ్లలో ఎల్బిఎంఏ ధరల ఆధారంగా అంటే ఎల్బిఎంఏ అంటే ఇది అంతర్జాతీయంగా ఉండేటువంటి ఔన్స్ ధర. ఎల్బిఎంఏ ధరల ఆధారంగా బంగారం వెండి విలువలను లెక్కిస్తుండగా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ కమోడిటీ డెరివేటివ్స్ ఈ లోహాల ఫ్యూచర్స్ ట్రేడింగ్ ముగింపు ధరలను ఉపయోగిస్తున్నాయి. ఈ రెండింటి విలువ నిర్ణయ పద్ధతులు మారుతున్నాయి. సో ఈటీఎఫ్ ధరలను నిర్ణయించే పద్ధతి మారాలి అని చెప్పి సెబీ అంది. ఇందులో ఏకరూపత సాధించే లక్ష్యంతో సెబీ ఈ ప్రతిపాదనలు తీసుకొచ్చింది. అవేంటంటే ఏఎంసీలు నేరుగా దేశీయ కమోడిటీ ఎక్స్చేంజ్లు ప్రచురించే స్పాట్ ధరలను బంగారము వెండి ధరలను నిర్ణయించేందుకు వాడాలని పేర్కొంది. ప్రతిపాదిత మార్పు వల్ల గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్ల్లో చేసిన పెట్టుబడులు దేశీయ మార్కెట్కు మరింత దగ్గరగా ఉంటాయని సెబీ తెలిపింది. సో అది చేస్తే దేశీయ మార్కెట్కు దగ్గరగా ఉంటాయి కాబట్టి బంగారము వెండి ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కొనుగోళ్లు పెరుగుతాయి, ధర కాదు కొనుగోలు పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనలపై ఆగస్టు 6 వరకు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించనుంది. సో ఈ ప్రతిపాదనల మీద ఆగస్టు 6 వరకు పబ్లిక్ నుంచి అభిప్రాయాలను సేకరించాలని సెబీ నిర్ణయించింది. సో కాబట్టి మీరు కూడా మీ అభిప్రాయాన్ని ఒకవేళ తెలియజేయాలనుకుంటే సెబీకి మీరు మెయిల్ పెట్టచ్చు. సెబీ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ పరిణామం ఈ ప్రతిపాదన చేసింది కదా సెబీ, దీని కారణంగా ఇవాళ బంగారం కొంత పెరిగింది. ఎంత పెరిగింది? ఇవాళ గోల్డ్ రేట్ చూద్దాం. ఇది గోల్డ్ రేటు, ఇవాళ రేటు +5 రూపాయలు పెరిగింది. గ్రామ్ మీద గ్రాముకు 5 రూపాయలు పెరిగింది. ఇప్పుడు ఎంత ఉంది? 24 క్యారెట్స్ బంగారం గ్రామ్ వచ్చేసి 9,933 రూపాయలు ఉంది. 5 రూపాయలు పెరిగింది నిన్నటి కంటే. 22 క్యారెట్ల బంగారం వచ్చి 9,105 రూపాయలు ఉంది. నిన్నటి కంటే 5 రూపాయలు పెరిగింది. యాక్చువల్గా నిన్న 16వ తారీఖు అంటే బుధవారం రోజు 49 రూపాయలు తగ్గింది 24 క్యారెట్ల బంగారం మీద గ్రాముకి. అంటే 10 గ్రాములకి వచ్చేసి 490 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్లు అయితే 450 రూపాయలు తగ్గింది నిన్న. మొన్న కూడా తగ్గింది, మంగళవారం రోజు 11 రూపాయలు తగ్గింది. ఇది 10 రూపాయలు తగ్గింది. సోమవారం రోజు 17 రూపాయలు పెరిగింది. ఇది 24 క్యారెట్ల బంగారం. 22 క్యారెట్ల బంగారం 15 రూపాయలు పెరిగింది. ఇవాళ స్వల్పంగా పెరిగింది. మళ్ళీ స్వల్పంగా పెరగడానికి కారణం ఏంటంటే ఇదే. బహుశా రేపు నేను అనుకోవటం, రేపు ఈ సెబీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ప్రతిపాదనలు ఇవన్నీ చర్చల్లోకి వస్తున్నాయి కదా, రాబోయే రోజుల్లో ఇంకా డిమాండ్ పెరుగుతుందేమో అనే ఆలోచనతో ఇంకొంచెం ఏమన్నా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇవాళ రేపు ఫ్రైడే కాబట్టి క్లోజింగ్ మార్కెట్. సో రేపు కొంచెం పెరిగే అవకాశాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇది బంగారం రేటు. ఇది లేటెస్ట్గా హైదరాబాద్లో బంగారం రేటు 24 క్యారెట్ల బంగారం 9,933 రూపాయలు ఉంది. సో ఈరోజు రేట్ అది స్వల్పంగా పెరిగింది. దానికి కారణం ఏంటంటే ఈటీఎఫ్కి సంబంధించినటువంటి నిర్ణయం, సెబీ తీసుకున్నటువంటి నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చు. సో అంతర్జాతీయంగా మారేటువంటి పరిణామాలు వీటిని బట్టి బంగారం రేటు ఆధారపడి ఉంటుంది. రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం కానీ ఇవన్నీ కనుక తగ్గి ప్రశాంత వాతావరణం ఏర్పడితే, ఇప్పటి వరకు పోటీపడి ఆయా దేశాల్లో ఆర్బీఐలు బంగారాన్ని టన్నుల కొద్ది కొనుగోలు చేశాయి. అదన్నిటినీ కూడా మళ్ళీ అమ్మే అవకాశం ఉంది. అప్పుడు బంగారం రేటు తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంది. సో కాబట్టి తొందరపడి బంగారాన్ని ఎక్కువగా
కొనుగోలు చేయడం కూడా మంచిది కాదేమో. బట్ అవసరాలకు తప్పదు కాబట్టి అవసరాలకైతే కొనుక్కోవచ్చు, కానీ దాన్ని ఒక పెద్ద పెట్టుబడిగా ఊహించుకొని మొత్తం పెట్టుబడి దాంట్లో కనుక పెడితే ట్రంప్ తీసుకునే నిర్ణయాల కారణంగా మురిగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ట్రంప్ ఇప్పుడు వార్నింగ్లు ఇస్తున్నాడు. ఆ వార్నింగ్లకు కనుక తొలగకుండా నరేంద్ర మోడీ గారు రష్యా నుంచి ఆయిల్ కనుక తక్కువ రేటు కొనుగోలు చేస్తూ వస్తే ఇప్పుడు మాదిరిగా బంగారం రేటు ఎట్టి పరిస్థితుల్లో పెరగదు, ఇంకా తగ్గే అవకాశం ఉంది. సో కాబట్టి మన బంగారం ధర ట్రంప్ మీద ఆధారపడి ఉంది. సో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను బట్టి ఎప్పటికప్పుడు మీకు సమాచారాన్ని అందజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. తాజాగా సెబీ తీసుకున్నటువంటి నిర్ణయం ఈటీఎఫ్ల విషయంలో రాబోయే రోజుల్లో బంగారం మార్కెట్ని మరి ఎలా చేయబోతుంది అనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.